మన ఇంట్లో పెద్దవాళ్ళు సాధారణంగా జై శ్రీరామ్ అని జపం చేయటం లేదా కోట్ల సార్లు రాయడం మీరు చాలా ఇళ్లలో చూసే ఉంటారు. వారు ఇలా ఎందుకు చేస్తారో అనుకుంటాం. దీనికి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. శ్రీమద్ భాగవతం భక్తికి 9 మార్గాలు చెప్పింది. వాటిని నవవిధ భక్తి అంటారు. అందులో జపం చేయటం, కీర్తన చేయటం కూడా ఒక భక్తి మార్గం. మిగతావి పాదసేవ, స్మరణ, వందనం వంటివి. ఇప్పుడు ఒక కథ చెప్పాలి. విష్ణు సహస్రనామం చివర్లో ఫలశ్రుతి భాగంలో పార్వతీదేవి శివుణ్ణి ఒక ప్రశ్న అడుగుతుంది. విష్ణు సహస్రనామం చాలా గొప్పది కదా, కానీ 1000 సార్లు చదవటానికి చాలా సమయం పడుతుంది. ఇదే ఫలితం వచ్చే చిన్న మంత్రం ఏదైనా ఉందా అని అడుగుతుంది. అప్పుడు పరమశివుడు చెబుతాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే విష్ణు సహస్రనామం మొత్తం చదివిన ఫలితం శ్రీరాముని పేరు జపం చేసిన ఫలితంతో సమానం అని అర్థం. అప్పుడు అక్కడికి నారద మహర్షి వచ్చి ఇది నిజంగానే అంత శక్తివంతమా అని అడుగుతాడు. అప్పుడు శివుడు ఒక పరీక్ష పెడతాడు. అక్కడ గోమయంలో ఉన్న ఒక చిన్న పురుగు ఉంది, అక్కడికి వెళ్ళి ఈ మంత్రం జపించు అని చెప్తాడు. నారదుడు జపించగానే ఆ పురుగు చనిపోతుంది. నారదుడు భయపడతాడు. తర్వాత శివుడు చెప్తాడు, ఇప్పుడు అక్కడ కొత్తగా పుట్టిన కుక్క పిల్ల ఒకటి ఉంది, దాని దగ్గరికి వెళ్ళి జపించు. నారదుడు జపించగానే అది కూడా మరణిస్తుంది. నారదుడు ఇంకా భయపడతాడు. మళ్ళీ శివుడు చెప్తాడు, ఇప్పుడు కొత్తగా పుట్టిన దూడ దగ్గరికి వెళ్ళి జపించు. నారదుడు భయపడుతూ కూడా జపిస్తాడు, అది కూడా చనిపోతుంది. ఇప్పుడు నారదుడు చాలా భయపడతాడు. శివుడు చివరిసారి చెబుతాడు, ఇప్పుడు ఒక రాజమహల్లో కొత్తగా పుట్టిన రాజకుమారుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి జపించు. నారదుడు చాలా భయంతో అక్కడికి వెళ్తాడు. రాజు అతన్ని గౌరవంగా ఆహ్వానిస్తాడు. అక్కడ ఒక చిన్న బాబు ఉంటాడు. నారదుడు మంత్రం జపించగానే ఆ చిన్న బాబు నారదుడి వేళ్ళని పట్టుకుని మాట్లాడుతుంది. ధన్యవాదాలు నారద మహర్షి, ఈ మంత్రం శక్తి వల్ల నేను పురుగ్గా, తర్వాత కుక్కగా, తర్వాత దూడగా పుట్టి ఇప్పుడు రాజకుమారుడిగా మనిషిగా పుట్టాను అని చెబుతుంది. ఇది మంత్రశక్తి గొప్పతనం అని చెబుతారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెబుతాడు, నీకు చాలా జన్మలు జరిగాయి, నీకు అవి గుర్తులేవు, కానీ నాకు అన్నీ తెలుసు అని. భగవద్గీత ఇంకో విషయం కూడా చెబుతుంది, ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి మనం తీసుకెళ్లేది డబ్బు కాదు, ఆస్తి కాదు, మన కర్మ మాత్రమే. మనం చేసిన మంచి పనులు, పుణ్యాలు మనతో పాటు తదుపరి జన్మకి వస్తాయి. అందుకే జపం చేయటం, మంత్రాలు చెప్పడం వల్ల పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాల ప్రభావం తగ్గుతుందని పెద్దవాళ్ళు నమ్ముతారు. జపం మనసును ప్రశాంతంగా చేస్తుంది, పుణ్యం ఇస్తుంది, మనం ఆత్మకు మంచిదని వారు భావిస్తారు. అందుకే మన తాతలు, అమ్మమ్మలు, పెద్దవాళ్ళు జపం చేయటం, భగవంతుడి పేరు రాయటం చేస్తూ ఉంటారు. జై శ్రీరామ్.